మొన్న యూరోపియన్ యూనియన్ దేశాలు ఏం చేశాయి? ఈ ఇరాన్కి చెందినటువంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ఉంది కదా, ఇది బాసత్ దళాలను ఉపయోగించి 36,000 మందిని చంపేసినందుకు గాను ఈ యొక్క దళాన్ని వీళ్ళు ఉగ్ర సంస్థగా ప్రకటించారు. EU ఈ విధంగా ప్రకటించేసరికి ఇప్పుడేంటి, ఇరాన్ కూడా ఈ EU చెందినటువంటి దళాల్ని ఉగ్ర సంస్థలుగా, ఉగ్ర గ్రూపులుగా ప్రకటించింది. దానికి సంబంధించి ఎవరు, ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఖాలిబాఫ్ ఇప్పుడు తెలిపాడు. ఆ దేశ సైన్యంలో కీలకమైన విభాగమైన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ను EU ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన తర్వాత ప్రతిస్పందనగా ఇరాన్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికాని నమ్మి తమ సొంత ప్రయోజనాలకు వ్యతిరేకంగా EU నిర్ణయాలు తీసుకుంటుందని ఖాలిబాఫ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఇరాన్ పార్లమెంట్లో ఇజ్రాయెల్కి, అమెరికాకి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. వాస్తవంగా ఏంటంటే వీళ్ళు 36,000 మందిని చంపేసినటువంటి మాట వాస్తవం. అంటే రెవల్యూషన్ గార్డు బాసత్ దళాలను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ని, అంటే ఇస్లాం కోసం ఫ్రీగా పనిచేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో 2 కోట్ల మంది ఉన్నారు కదా, వాళ్ళను ఉపయోగించి అక్కడ 36,000 మందిని చంపేసినట్లుగా ఇప్పుడు అంతర్జాతీయ న్యూస్లో వస్తున్నటువంటి మాట. అంటే కరెక్ట్గా ఫిగర్ అయితే తెలియదు, కానీ చంపడం అయితే 36,000 మందిని చంపేశారు. అంతమంది చనిపోయారు ఏదో ఒక కారణంగా. అంటే రక్తం నరమేధం జరిగింది, రక్తం ఏరులై పారింది. కాబట్టి ఈ రెవల్యూషనరీ గార్డ్స్ కింద పనిచేస్తున్నటువంటి బాసత్ దళాల కంటే అఫీషియల్గా ఉన్నటువంటి ఈ ఇస్లాం రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. కాకపోతే ఇక్కడ చూడండి, ఇరాన్ చేసినటువంటి దీన్ని కరెక్ట్గా తప్పే, మనం దీన్ని సమర్థించకూడదు. కానీ యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పుడు అసలైనటువంటి బయటకు వచ్చి ఇప్పుడు మనతో ఒప్పందాలు చేసుకోవడం కావచ్చు, లేకపోతే వాటి యొక్క విధానం మార్చుకోవడం ఇప్పుడు జరుగుతుంది. ఎందుకు, ఆ పిచ్చోడు ట్రంప్ తీసుకొస్తున్నటువంటి నిర్ణయాల వల్ల. కానీ వీళ్ళు అమెరికా ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆడుతారు. అమెరికా చెప్పినట్లుగా ఐరాస ఆడుతుంది, అలాగే EU కూడా ఆడుతుంది, ఐరోపా దేశాలు ఆడుతాయి. అందరూ ఇంతే, ఇక్కడ ఏషియా కంట్రీస్ తప్ప అందరూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఆడుకుంటారు. ట్రంప్ తన ప్రయోజనాలు మాత్రమే చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు, మనతో ఒప్పందాలు చేసుకున్నారు. అయితే ఏదైనా జరగని, జియో పాలిటిక్స్ పూర్తిగా మారిపోయాయి, ప్రపంచ పరిస్థితులు మారిపోయాయి, భౌగోళిక రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. మనకి మంచి జరిగింది, ఆంక్షల విధంగా కావచ్చు, లేకపోతే ఇంకొక విధంగా కావచ్చు, జరిగింది. నష్టం జరగలేదని నేను చెప్పను, కానీ దానికంటే 1000 రెట్లు మనకి లాభమే జరిగింది. కొత్త కొత్త దారులు ఈరోజు యూరోపియన్ యూనియన్ దేశాలు మన దేశంతో వచ్చి ఒప్పందం చేసుకుంటాయా? FTA చేసుకోగలవా? ఎప్పుడైనా చేసుకున్నాయా? చేసుకోవు. ఎందుకంటే అమెరికా చెప్పినట్లుగానే ఆడుతాయి. కానీ ఈరోజు ఎందుకు అమెరికాని దాటి వచ్చాయంటే అమెరికా తీసుకొచ్చినటువంటి విధానాలు వాళ్ళకి నచ్చక. కాబట్టి ట్రంప్ మనకి చాలా మేలు చేశాడు. ఈ పిచ్చోడు చేసినటువంటి నిర్ణయాల వల్ల 50% సుంకాలు మనకే కాదు, వాళ్ళకి కూడా సుంకాలతో భయపెట్టడం వల్ల మంచి మంచి దారులు మనకి ఈరోజు దొరుకుతున్నాయి. సో చైనా లాంటి దేశం కూడా ఈరోజు మనతో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి వస్తుంది. మనం కూడా ఈరోజు ప్రపంచ దేశాలతో వ్యూహాత్మకంగా వ్యవహరించామంటే దానికి ప్రధాన కారణం ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఈ పనికిరాని నిర్ణయాల వల్ల మనకి చాలా మంచి మేలు జరిగింది. మన వాణిజ్యం ఈరోజు పెరుగుతుంది, మన వాణిజ్యానికి దారులు దొరుకుతున్నాయి.